మొదటి అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుంటూ ఉన్నాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు ఈ యొర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన దేవ, దయగల ప్రభువా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయం మేమందరము కూడి మిమ్మను ఆరాధించుటకు మాకిచ్చిన ధన్యతకై స్తుతిస్తున్నాం. మాతో కూడా రాలేని వారి కొరకు కృప చూపమని వేడుకుంటున్నాం. సమయంలో మీ మాటలు మేము వినాలని ఆశతో మీ వైపు చూస్తూ ఉండగా ఈ వాక్య భాగాన్ని వినిపించి ఉన్నావు. అనేక తలంపులను, అనేక హెచ్చరికలను, ఉపదేశాన్ని ఈ వాక్యము నుండి మాకు వినిపిస్తూ ఉన్నావు. మీకు స్తోత్రాలు ప్రభువా. నేడును మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను మేము శ్రద్ధగా వినుటకు, గ్రహించుటకు, వివేచించుటకు, నేర్చుకోవడానికి, సరిచేసుకోవడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. మీ పక్షమున నిలిచి ఉన్నాను, నన్ను బలపరచండి. మీ మాటలు నా నోటను ఉంచండి. నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడుమని మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనము ఈ వాక్య భాగాన్ని గత 2-3 వారాల నుండి ధ్యానిస్తూ ఉన్నాం. యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగిపోతూ ఉన్నారు. సాగిపోవుడి అనే దేవుని యొక్క ఆజ్ఞ. వారు నిలిచిపోవద్దు. దేవుని ప్రజలకు దేవుడిచ్చే గొప్ప ఆదరణ వాక్యం ఏంటంటే, ఏ సమయంలోనైనా సాగిపోతూ ఉండాలి, నిలిచిపోవద్దు. ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు జీవితంలో ఎదురవుతాయి. మన అడ్డగించే సాతానుడు అడుగడుగున మనకు ఎదురుగానే ఉంటాడు. మనం నడుస్తుంటే వాడు మన ఎదుటుండి అడ్డగిస్తాడు. మనం ముందుకెళ్తే వాడు వెనుకకు నడుస్తుంటాడు. ఆగిపోయామనుకోనండి, ఇంకా చాలా పెద్ద ఆటంకాన్ని జరిగిస్తాడు. అందుకే ప్రభువు మొట్టమొదట వారు ఎర్ర సముద్రము ఎదుట నిలిచి వెనుకకు తిరిగి చూస్తే ఫరో తన సైన్యము ఎదుట ఎర్ర సముద్రము, చాలా భయపడిపోయారు. ఆ సమయంలో ప్రభు వారికి చెప్పిన మాట ఏంటంటే, సాగిపోవుడి అన్నాడు. ఊరికే నిలుచుండి చూడండి దేవుడు చేసే కార్యం ఎలాగుంటుందో అనేది చెప్పాడు. అలాగూ దేవుడు యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు వారు యొర్దాను నది దాటాలి. యొర్దాను నది ప్రవాహం దాటాలి. ప్రవాహములో కొట్టుకొని పోకూడదని మనం ఆలోచన చేశాం. ప్రవాహము దాటడానికి దేవుడే సహాయం చేస్తాడు. లోకము అనే ఒక ప్రవాహం మనల్ని అడ్డగించినప్పుడు ఈ ప్రవాహాన్ని దాటి వెళ్ళిపోవాలి, దానిలో కొట్టుకొని పోకూడదు అనే మాటను మనం ఆలోచించాము. దాటడానికి దేవుడు అద్భుతంగా తన కార్యాలు జరిగించాడు, ఈరోజు జరిగిస్తూ ఉంటాడు. ఆనాడు ఈనాడు ప్రతిరోజు ఒకే రీతిగా ఉన్నవాడు. దేవునిలో మార్పు లేదు, ప్రజలలో మార్పు వచ్చేసింది. తరాలు మనం వెనుకకు వెళ్ళి గమనిస్తూ ఉంటే వారి హృదయాలు ఈరోజు మన హృదయాలకు ఎంతో తేడా ఉన్నది.
మనుషులు మారిపోయారు, పరిస్థితులు మారిపోయాయి, కానీ దేవుడు మాత్రము మారలేదు. ఆయన ఎప్పుడూ ఒకే రీతిగా ఉండే దేవుడు. పరిశుద్ధ గ్రంథం మనకు ఆధారంగా ఉన్న ఇవన్నీ సొంత మాటలేమి కాదు, కల్పించేది కాదు. నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నవాడు. ఆ దేవుడు వారితో ఉన్నాడు. ఈ నది దాటించడానికి దేవుడు వారికి ఏర్పాటు చేస్తున్నాడు. కానీ వారు నిలవాలి, నడవాలి, దాటాలి. దేవుని ఆజ్ఞ ప్రకారంగా దేవుడు వారిని నడిపిస్తున్నాడు. యెహోషువ నాయకత్వం. మొట్టమొదటి సవాల్ అతని ఎదుట. యోర్దాను నది దాటాలి. యుద్ధవీరుడు యెహోషువ. వెనుకంజ వేసేవాడు కాదు, దిగులు పడేవాడు కాదు, భయపడేవాడు కాదు. యుద్ధాలు జరిగించినవాడు. యెహోవా పక్షమున యుద్ధాలు జరిగించినవాడు యెహోషువ. ఒక వీరుడు, శూరుడు. అటువంటి వారిని ఆత్మ కలిగిన వాడు అని దేవుడు చెప్పాడు. యెహోషువ నాయకత్వములో మొట్టమొదటిగా వారు దాటబోచున్న ఈ నది ప్రవాహం. యెహోషువ పెద్దలందరికీ, నాయకులకు అందరికీ ఆజ్ఞాపించాడు. వారు జనులతో చెప్పాలి. స్వాధీనపరచుకోవడానికి ఒక నిర్ణీత సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆలస్యం చేయకూడదు. తడువు చేస్తే వెనుకబడిపోతారు. తడువు చేసిన లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. తడువు చేసిన లోతు తన బిడ్డలు కూడా నశించిపోయారు. తడువు ఉండకూడదు. తడువు అంటే తెలుసు కదా, ఆలస్యం చేస్తాం మనం అన్ని కార్యాలకు. వెనుకదీస్తాము, ఆలస్యం చేస్తాము. దేవుని సన్నిధికి రావడానికి కూడా ఆలస్యమే. కొన్నిసార్లు తడువు పోన్లే అనుకుంటాం. ఇవన్నీ ఏదో వృధాగా వెళ్ళిపోవు. వాటి పర్యావసనం మన జీవితంలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. అయ్యో, నేను తడువు చేసినందుకు నాకు సమస్య అనుకుంటాం. కనుక తడువు చేయకూడదు. దేవుడు ఏర్పరిచిన ఏర్పాటులో మనము నడవడానికి ఒక నిర్ణీతమైన సమయం, 3 దినములలోగా వారు దాటాలి. ఎక్కువ సమయం దేవుడు వారికి ఇవ్వలేదు. 20 లక్షల కంటే ఎక్కువ, దాదాపు కొందరు 30 లక్షలు అంటారు, కొందరు 20 లక్షలు అంటారు. మనం అంచనా వేసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. 20 సంవత్సరాల వయసు పై కలిగిన పురుషులను లెక్కించినప్పుడు 6 లక్షల మంది లెక్కించబడ్డారు. వారి భార్యలు, స్త్రీలను లెక్కించలేదు. దానికి కింద వయసు వారిని లెక్కించలేదు. కనుక వీరందరూ కలిస్తే దాదాపు 20 లక్షలకు పైగా ఉండి ఉండవచ్చని అంచనాతో చెబుతూ ఉంటారు. అది వాస్తవమే. వారి పశువులు, వారికి ఉన్న సామాగ్రి, ఇదంతా వారు పట్టుకొని బయలుదేరాలి. యోర్దాను దాటాలి. కనుక ప్రియులారా, వారికి ఎంత సిద్ధపాటు కావాలి, ఎంత సిద్ధపాటు కావాలి. అందుకే మీ ఆహారమును సిద్ధపరచుకొనుడి అన్నాడు. మనము సిద్ధపాటును గూర్చిన ఆలోచన చేస్తున్నాం. సిద్ధపడాలి మనం. ప్రభు మనకు ఏర్పరిచిన వాటి కొరకు మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు మనలను తిరిగి తీసుకొని వెళ్తానన్నాడు. దాని కొరకు సిద్ధపడి ఉండాలి. ప్రభు మన కొరకు ఒక శ్రేష్టమైన రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. దాన్నే పరలోకమని మనం ఆనందిస్తూ పాటలు పాడుతూ ఉంటాం. వాటన్నిటి కొరకు సిద్ధమైన మనస్సు కావాలి. సిద్ధమైన మనస్సు. ఈ లోకములో ఉండి ఏమైపోతామంటే, లోకము వైపు ఎక్కువగా మన మనస్సు, మన ఆకర్షణ, అనుభవించుతున్న వాటితోనే ఆనందం ఉన్నదనే ఒక స్థిరత మన హృదయం కలిగి ఉంటుంది. కానీ ఇది అశాశ్వతమైనది. మనం ఎరిగి కూడా అందులోనే ఆనందించడానికి ఇష్టపడతాం. అదే శరీర సంబంధమైన మనస్సు మనకు. అందుకే ప్రభు అనేక చోట్ల ఏం చెప్పాడంటే, శరీర సంబంధమైన వాటి మీద కానీ, భూ సంబంధమైన వాటి మీద కానీ, ఈ లోక సంబంధమైన వాటి మీద కానీ మనము మనసు ఉంచకూడదు. ఎక్కువగా మన మనస్సు దేని మీద ఉంచుతామో దాన్ని విడిచిపెట్టాలనే ఉద్దేశము మనకు రాదు. విడిచిపెట్టేటప్పుడు చాలా బాధపడిపోతాం, విడిపోయినప్పుడు చాలా బాధపడిపోతాం. కనుక మనసంతా దాని మీద ఉంచక
దేవుడు మనకు శాశ్వతంగా ఏదైతే ఏర్పాటు చేశాడో, మనలను రక్షించి ఆ రాజ్యానికి వారసులనుగా చేసిన మన ప్రభు మీద మనం ఎక్కువగా మనసు ఉంచాలనేది దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అబ్రహామును అదే పరీక్షించాడు. అడిగినది ఇచ్చాడు. గొప్ప ధనవంతుడుగా చేశాడు అబ్రహామును. ఆ దేశములో అతన్ని మాకు మహారాజువై ఉన్నావని అన్నారు. అన్నీ వదులుకొని వచ్చిన వాణ్ణి గొప్పవానిగా చేశాడు. తనకు కొరతగా ఉన్న సంతానాన్ని కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత అబ్రహామును ఒక పరిశోధన చేశాడు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని పరీక్షించినప్పుడు దేవుడు నిజముగా అబ్రహాము దేవుణ్ణే ప్రేమించేవాడుగా నిలిచున్నాడు. తాను ఎక్కువగా ప్రేమిస్తున్న తన కుమారుణ్ణి దేవుని కొరకు బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. అది ఎంత గొప్ప మనసో మనము ఊహించగలము. పిల్లలను తన చేతితో బలి అర్పించడం దేవుని కొరకు. మాట బదులు పలకలేదు, వెనుకదీయలేదు, ప్రార్థించలేదు, వేడుకొనలేదు. తాను ప్రేమిస్తున్న తన కుమారుణ్ణి బలిగా అర్పించమన్నాడు. వెంటనే సిద్ధపడి ప్రయాణం చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్లుగా తన కత్తి కూడా ఎత్తాడు. కానీ దేవుడు అక్కడే నిలిపేశాడు. అప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నిజముగా నీవు దేవునికి భయపడువాడవు. దేవుణ్ణి ప్రేమించే అబ్రహామును దేవుడు ఎంతగానో ప్రేమించి తనకు స్నేహితుడిగా చేసుకున్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడు అనబడ్డాడు. దేవుడు చేసే ప్రతి కార్యాన్ని అబ్రహామునకు తెలియజేశాడు. తనను ప్రేమించే వారికి అబ్రహాముకు ఎలాగో తెలియజేశాడో, అబ్రహామును ఎలా స్నేహించాడో, దేవుడే అబ్రహామును స్నేహించాడు. దేవుడు ఒక స్నేహితుణ్ణి కనుగొన్నాడు భూమి మీద. అంటే ఎంత గొప్ప స్నేహం అంటే దాని భావం ఏంటి? ఇద్దరు ఏకమైపోతారు. స్నేహములో ఉన్నంత బంధము ఇతర బంధములో ఉండదు. చాలా అద్భుతమైన బంధాన్ని దేవుడు అబ్రహాముతో ఏర్పరచుకున్నాడు. ఎందుకనగా అబ్రహాము దేవుణ్ణి అంతగా ప్రేమించినవాడు. ఈరోజు మనము దేవుని మీద ఎంత ప్రేమ కలిగి ఉంటే అంత దేవుడు మనకు దగ్గరగా ఉండి మనలను కూడా ఆయన స్నేహితులుగా చేసుకుంటాడు. స్నేహితునికి రహస్యమైనది ఏదైనా ఉంచుతామా చెప్పండి? ఎవరికి ఏది తెలియజేయకుండా స్నేహితులకు మాత్రం తెలుపుతాం. అంత నమ్మకం ఉంటుంది స్నేహితుల మీద. అందుకే అబ్రహామునకు దేవుడు తన చిత్తమును, తన ఇష్టాన్ని తెలియజేశాడు. ఈరోజు దేవుని యొక్క చిత్తమును ఎరుగుటకు దేవునికి సన్నిహితంగా మనం ఉండడానికి ప్రయత్నించాలి. దేవునికి ఒక స్నేహితుడిగా, అది క్రొత్త నిబంధనలో కూడా దేవుడు తెలియజేశాడు. 15వ అధ్యాయం యోహాను సువార్తలో మీరు నాకు స్నేహితులై యుందురు అన్నాడు. ఎప్పుడు? ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు అన్నాడు. 15వ అధ్యాయం యోహాను సువార్తలో మనం ఆ మాట మళ్ళీ చూస్తాం. శిష్యులతో కూడా అదే మాట అన్నాడు. ఈనాడు విశ్వసించిన వారందరికీ కూడా అదే మాట చెల్లుతుంది. కనుక ప్రియులారా, మనము దేవునికి స్నేహితులంగా దగ్గరగా ఉండే ప్రయాసము కలిగి ఉండాలి. 3 దినములలోగా వారు దాటాలి. ఆహారము సిద్ధపరచుకోవాలి, సిద్ధపడి ఉండాలి. సిద్ధపడుట అనగా మనము ఎలా సిద్ధపడాలి అనే విషయానికి వచ్చాం మనం కదా. అవన్నీ ఆలోచన చేసి ఎలా సిద్ధపడాలి మనం. దేవుడు ఏమని చెప్పాడు? కొన్ని మాటలు క్లుప్తముగా మనకున్న సమయంలో చిన్న అంశాన్ని మనము ధ్యానించి దీన్ని ముగించడానికి ప్రయత్నిస్తాం. లూకాసు వార్తలో మాట చూద్దాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 47వ వచనములో చూద్దాం.
తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగించక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అన్నాడు. ఇదొక మాట. 37వ వచనములో మరొక మాట, ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అన్నాడు. ఇక్కడ ప్రభువు కొరకు మనము ఆయన రాక కొరకు సిద్ధపడుట అనే విషయాన్ని మనం చూచినప్పుడు, సిద్ధపడే విషయములో ఒకటి ఆయన చిత్తమును ఎరిగి ఉండాలి. మనం ఆయన ఇష్టాన్ని, ఆయన చిత్తమును మనము తెలుసుకోవాలి. చిత్తమును తెలుసుకున్న మనము ఆ చిత్త ప్రకారంగా జరిగించాలి అన్నాడు. ఆ చిత్త ప్రకారంగా జరిగించే మనము మెలకువగా ఉండాలి అని చెప్తున్నాడు. సిద్ధపాటులో ఈ 3 అంశాలు ఉన్నాయి. మనలను మనము సిద్ధపరచుకోవాలి అంటే దేవుని చిత్తమును తెలుసుకోవాలి, దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాం మనం? చెప్పండి, ఎలా తెలుసుకుంటాం? దేవుని ఇష్టాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరు చెప్తారు? ఎలా చెప్తారు? ఎలా తెలుసుకుంటాం? ఏదైనా మార్గం మీకు తెలుసుంటే చెప్పండి. గ్రంథాన్ని చదవాలి, అది దేవుని చిత్తమును బయలుపరుస్తుంది. ఇంకో మార్గం ఏంటి? ప్రార్థన చేయాలి. ఈ 2 మార్గాలు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఇంకొక మాట మనము ఆలోచన చేద్దాం. ఈ 2 మనం ఎరిగిన మాటలు, తప్పకుండా ఇవి ఎంతైనా అవసరమైనవే. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. అర్థమైందా? మన మనస్సు మారి రూపాంతరం పొందాలి అంటే మన ఆలోచన విధానాలు మార్చుకోవాలి. మనకున్న మనసును మార్చుకోవాలి. మనం ఒక విధంగా ఆలోచిస్తాం, మనకున్న అలవాటును బట్టి ఆలోచిస్తాం, మనకున్న గుణాన్ని బట్టి ఆలోచిస్తాం, మనకున్న పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తాం. మనం ఆలోచనలు గాక, అందుకే ప్రభు ఏమన్నాడంటే, దేవుడు యెషయా గ్రంథం 55వ అధ్యాయములో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావన్నాడు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. ఇది అర్థమైపోయింది. మన ఆలోచన విధానాలు ప్రభు ఆలోచనలకు సరిపోవు. ఆలోచనలకు సరిపోయేటంత మనము ఆలోచించాలంటే, ప్రభు చిత్తాన్ని ఎరగాలంటే మన మనసు మారిపోవాలి, రూపాంతరం చెందాలి. రూపాంతరము చెందినప్పుడు రూపాంతరపు కొండ మీద ఏం జరిగింది చెప్పండి? ప్రభు ఎలా మారిపోయాడు? ప్రకాశించిపోయాడు. ప్రభు మోకరించాడు. మోకరించిన ప్రభు వారికి ఎలా కనిపించాడంటే, తెల్లగా కనిపించాడంటే, అక్కడ మార్కు సువార్తలో రాశాడు, ఏ చాకలి కూడా అంత తెల్లగా బట్టలను చేయలేడు. ప్రకాశించాడు. ఆయన ముఖము ప్రకాశించగా వారు చూచారు. అలాగూ మన విశ్వాస జీవితములో సంపూర్ణమైన ఒక మారు మనసు రావాలి, రూపాంతరము చెందాలి. మనమున్న స్థితిలోనే ఉంటే దైవ చిత్తమును మనం ఎరగలేక ఉండిపోతాం. ఆత్మ ద్వారా మనము తెలుసుకుంటాము అనే విషయము సత్యమైన, మన మనసు రూపాంతరము చెందకపోతే భ్రమపరిచే ఆత్మ ఏదో, సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో మనకు తెలియకుండా ఉండిపోతుంది. 2 ఆత్మలు పనిచేస్తాయి ఎప్పుడైనా కానీ. ఒకటి భ్రమపరిచే ఆత్మ. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయములో అక్కడ ఉన్నది. భ్రమపరిచే ఆత్మ, సత్యస్వరూపి అయిన ఆత్మ. కనుక మనము మన మనసుతో ఆలోచించినప్పుడు భ్రమపరిచే ఆత్మ మనలను భ్రమపరుస్తుందా అనేది మనము గుర్తెరగము. మన మనస్సు మారి రూపాంతరము చెందినప్పుడు, రూపాంతరము ఏ రూపానికి మనము అంతరించాలి?
రూపాంతరము అంటే మనం ప్రభు రూపానికి మార్చబడాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో క్రీస్తు స్వరూపమును మనము కలిగి ఉండాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. 8వ అధ్యాయములో చూడండి, 29వ వచనము, తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను అన్నాడు. తన కుమారుని యొక్క సారూప్యములోనికి మారాలనేది దేవుడు యొక్క నిర్ణయం. ఆ సారూప్యములోనికి మారుతూ ఉన్నప్పుడు మన మనసు కూడా మారిపోతుంది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో. కనుక మన మనసు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మనసుతో ఏకమైపోవాలి. ఆయన స్వరూపములోనికి మార్చబడాలి. అంటే ఫిజికల్గా మన స్వరూపమేం మారదు, కానీ మన ఆంతర్యము, మన హృదయం, మన మనసు, మన గుణాలు, మన గుణలక్షణాలు ఇవన్నీ మారుతూ ప్రభువుకు సమమైన గుణముగా మారినప్పుడు ఆయన మనసును మనం తెలుసుకోగలుగుతాం. ఆయన చిత్తమును మనము తెలుసుకోగలుగుతాం. మన మనసును ఆ ప్రభు మనసుతో ఏకపరుచుకున్నప్పుడు ఆయనలోనివి మనము పొందుతాం. ఇదిగో దేవుని వాక్యాన్ని సరిగా మనము గుర్తించగలుగుతాము. దేవుని వాక్యములో ఉన్న సారాంశమేంటో, దేవుని వాక్యములో ఉన్న దైవ చిత్తం ఏమిటో మనము తెలుసుకోగలుగుతాం. లేకపోతే మనం రోజు బైబిల్ చదువుతాం కదా, ఏమర్థమవుతుంది? మనకు తక్కువ అర్థమైపోతుంది కదా, చాలా తక్కువగా అర్థమవుతుంది. దినదినము దేవుని యొక్క చదివడం మాత్రమే కాదు, మన మనసు మారుతూ ఉండాలి, సరిచేసుకుంటూ ఉండాలి, ఆ ప్రభు యొక్క సారూప్యములోనికి మారుతూ ఉండాలి. మన మాటలు, మన లక్షణాలు, మన చూపులు, మన హృదయం, మన వైఖరి అన్నీ మారుతూ మారుతూ ప్రభువుకు సమంగా మనం మార్చుకోవడానికి ప్రయాసపడాలి. అలాగూ రూపాంతరము చెందినప్పుడు ఆయన చిత్తమేదో, ఆయన చిత్తము చాలా ఉన్నతమైనది. అక్కడ రాశాడు చూడండి, దేవుని యొక్క చిత్తము ఎలాంటిది? ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైనది అన్నాడు. దానికి ముందు ఒక మాట రాశాడు, రూపాంతరము పొందడానికి ఈ లోక మర్యాదను మనము అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను అనుసరిస్తూ మళ్ళీ నేను రూపాంతరం పొందుతున్నాను, నా మనసు మారింది, ప్రభువుతో అనుకూలంగా, ప్రభువుకు మనసుతో నేను మార్చుకున్నాను అంటే మనలను మనము మోసపరుచుకున్నట్లే. ముందు ఈ లోకాన్ని, లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టే మనసును ముందు తెచ్చుకోవాలి మనం. యోహాను రాసిన పత్రికలో, మొదటి పత్రికలో రాశాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి అన్నాడు. ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకములోనివి, లోకములో ఉన్నవాటిని ప్రేమించకూడదు, ఈ లోక మర్యాదను అనుసరించకూడదు అన్నాడు. మనమేమో లోక మర్యాదను ఎక్కువగా పాటించడానికి ఆతృత పడతాము, భయపడిపోతాము. అనేక సందర్భాలు ఉన్నాయండి. కార్యాలు మనలో జరుగుతున్నప్పుడు మనం ప్రభువులో కార్యాలు జరిగించుకునే బదులు లోకస్తుల వలె లోకాన్ని సంతోషపరచడానికి, లేక వారికి భయపడైన వారికి అనుకూలంగా మనము జరిగించడానికి ఇంకా విశ్వాసులు అనేకులు ఉన్నారు. అలాగే ఎందుకు భయపడతారు? వారికి భయపడతారు, వారి మెప్పు కోరుతారు, కానీ ప్రభు ఇష్టాన్ని అనుసరించడానికి ఇష్టపడరు. ఎలా మనం ప్రభువును ప్రేమించగలుగుతాం? ఎలా దేవుని ప్రేమ మనలో ఉంటుంది? అన్నాడు కదా, లోకమును ఒకవేళ మీరు ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు అన్నాడు. ఇవి చిన్న మాటలుగా కనిపించిన, ఇప్పుడు విని మనం మర్చిపోయినా చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. కనుక నెమ్మదిగా, చాలా ధైర్యంగా లోకాన్ని జయించే విశ్వాసాన్ని పొందుతూ ఉండాలి. లోకాన్ని జయించాలంటే లోకములో ఉన్న వాటిని, లోకములో ఉన్న మనుషులను
జయించాలి. మనం వారి ఆచారాలను, వారి మర్యాదలను, వారు చేసే విషయాలను జయించి మనము జరుపుకోవాలి. వివాహాలైనప్పుడు మనం ఆలోచన చేస్తాము, మనలో ఏదైనా సంతోషకరమైన కార్యాలు జరిగినప్పుడు, గృహ ప్రవేశాలు జరిగినప్పుడు, మరణాలు జరిగినప్పుడు, అప్పుడు మన వైఖరి ఎలాగుంటుందంటే బంధువుల మర్యాద, వారిని సంతోషపరిచే విధానాలు అనుసరించే మనసు ఉంటుంది మనకు. చాలామంది ఈ విషయంలో ఓడిపోతారండి. నా అనుభవంలో నేను చెప్తున్నాను, చాలామంది ఓడిపోతారు, చెప్పినా వినిపించుకోరు. పోన్లే తర్వాత ప్రార్థన చేద్దాం, దేవుడు క్షమిస్తాడు అనే ఒక సులువైన విధానాన్ని ఎన్నుకుంటాం మనం. కానీ అది ఎంతవరకు సరి అయినదో మనం ఆలోచన చేయాలి. తెలిసి మళ్ళీ నేను ప్రభువును వేడుకుంటానంటే, గాయపరిచి మళ్ళీ నేను క్షమించమని కోరుతాననడం అది ఎంతవరకు సబబు? తెలిసినప్పుడు మనము ఖచ్చితంగా ప్రభు కొరకు నిలిచేది నేర్చుకోవాలి. అలాగున్న విశ్వాసులు ఉన్నారు చాలామంది. అందుకే వారు శ్రమ అయినా బాధ అయినా ఏదైనా ఓర్చుకొని ప్రభు కొరకు నిలిచిన సాక్ష్యాలు ఉన్నాయి. నమ్మకంగా నిలబడిన వారు, కులాలు కూడా వారిని త్రోసివేసిన ప్రభు కొరకు నిలిచిన కుటుంబాలు చూశాను నేను. ఇలాంటి మనసు, లోక మర్యాదను అనుసరించే మనసును తొలగించుకోవాలి. మొదట అది ఆయన చిత్తము ఉత్తమమైనది, అనుకూలమైనది. ఆ చిత్తాన్ని ఎరగాలంటే మన మనసు మారి ఒక రూపాంతరము చెందాలి. ఆయన చిత్తములో చూడండి మనం ఎలాగుండాలి. ఒక 2 మాటలు పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతాం. చాలా విషయాలు ఉన్నాయి, సమకూర్చుకొని అనేక విషయాలు మనము ధ్యానించవచ్చు. కానీ ఆ చిత్తము అనే మాట మనము చూసి ఏది దేవుని చిత్తమో మనము అనుసరించడానికి తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. ఐదవ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదివితే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయడం అది దేవుని చిత్తమే. మనం ప్రార్థనలో వెనుకంజ వేయకూడదు. ఈ ప్రార్థనా జీవితం అనేది దేవుడు నేర్పించినది, దేవునికి ఇష్టమైనది, దేవుని చిత్తమైనది. అది అవసరతలను బట్టి ప్రార్థించడం మనం ఎక్కువగా అనుసరించే విధానం. ఏదైనా సమయాలు మనకు కష్టంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు ఎక్కువగా ప్రార్థించే అలవాటు మనము కలిగి ఉంటాము. కానీ ఎడతెగకుండా ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు చేయండి, మరో సమయంలో కూడా ఎప్పుడూ చేయండి. కష్టాలు ఉన్నప్పుడు చేయొద్దని చెప్పడం లేదు, అప్పుడు చేయండి. బాగున్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు కూడా అదే క్రమములో చేయండి. భోజనం ఎప్పుడు చేస్తాం కదా, ప్రతిరోజు చేస్తాం. ఆకలి కాకపోయినా చేస్తాం కొన్నిసార్లు. నా మట్టుకైతే ఆకలి కాకపోయినా సమయం వచ్చిందంటే భోజనం కావాలి. తినకపోతే ఏదో ఒక వెలితి అయిపోతుంది, అయ్యో ఈరోజు నేను తినలేను అనుకుంటాం. ఏదో ఒక ప్రాబ్లం అయిపోయిందనే ఒక చింతలో పడిపోతాము ఆకలి కాక తినకపోతే. ప్రభు సన్నిధిలో గడిపే సమయాన్ని గురించి ఈ ఆలోచన కలిగి ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయములో అన్నాడు, మంచి జరిగినా చెడు జరిగినా అంతా నా మేలుకే అనే ఒక పాట ఉన్నది కదా, అంతా నా మేలుకే. కనుక ప్రతిదీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. నేను ఒకప్పుడు ఒక పుస్తకాన్ని చదివినాను, ఒక భక్తుడు రాశాడు, చాలా కాలం అయిపోయింది. స్తుతిలోని శక్తి అని ఒక పుస్తకం ఉండింది.
ప్రతి విషయములో స్తుతించుట వలన దేవుడు ఎంత శక్తితో నింపాడు ఆయనను అనే ఒక అనుభవాన్ని రాశాడు. స్తుతిలో కూడా చాలా శక్తి ఉన్నది. ప్రార్థన మాత్రమే కాదు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం చాలా అవసరం. దేవుడికి మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని బట్టి మన జీవితాంతము మనము ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించినా తీరనిది అది. ఆ భాగ్యాన్ని ఎలా పొందుతాను చెప్పండి? ఏదైనా మనము దాని కొరకు చెల్లించామా, మూల్యం చెల్లించామా, ఏదైనా త్యాగం చేశామా? ఏది లేదు. మన మనసు ప్రభువుకు నాకు ఇమ్మన్నాడు అంతే. మనసును మార్చుకోమన్నాడు. మనం చేసింది ఏమీ లేదు. అంతా మేలు కొరకే దేవుడు చేస్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు, ప్రార్థన ఈ రెండు ఎడతెగకుండా ఉండాలనేది ప్రభువు చిత్తమని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇదే తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో 4-5 వచనాలు చూద్దాం. చూడండి. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగుయుండుటయే దేవుని చిత్తము అన్నాడు. ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని చెబుతూ ఉన్నాడు. పరిశుద్ధతను కాపాడుకొనుట, పరిశుద్ధత కలిగి ఉండడానికి ఎరిగి ఉండాలి అన్నాడు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడలేము అని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు అన్నాడు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఇలాగూ పరిశుద్ధత అనేది విశ్వాస జీవితంలో అతి ప్రాముఖ్యమైన నంబర్ 1 ఫస్ట్ మొదట నిలిచేది అదే. ఆ తర్వాత ఆ వరుసలో ఇంకా ఉంటాయి దేవుని ఏర్పాటులో. కానీ పరిశుద్ధత లేకుండా మనము దేవుని చిత్తమును గ్రహించలేము. తన ఘటమును ఏమన్నాడు? ఎట్లు కాపాడుకొనవలెనో పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము అన్నాడు. ఎరిగి ఉండాలి, మనం తెలుసుకోవాలి. ఎలా తెలుసుకుంటాము? దేవుని వాక్యమే మనకు నేర్పుతుంది. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన హృదయములో ఉన్నాడు. మనం ఏదైనా పొరపాటు చేస్తున్నప్పుడు లోపల ఒక శబ్దము, ఒక నడిపింపు మనకు వినిపిస్తుంది, భయం కలిగిస్తుంది లోపల. కనుక ఆ పిలుపుకు, ఆ స్పందనకు మనము తెలుసుకోవాలి, ఇది దేవుని చిత్తము కాదు. అది ఎరిగి మనము అలాగుగాక దేవుని చిత్తం ఏదో తెలుసుకొని వాటి యందు నడవడం నేర్చుకోవాలి. ఇదే సిద్ధపాటు. సిద్ధపాటు అంటే ఇదే. ప్రభు కొరకు మనము సిద్ధంగా ఉండాలి. ఈ లోకములో మనం జీవిస్తున్నాం కదా, ప్రభు మనల్ని రక్షించాడు, మన పాపములను ఆయన క్షమించాడు, మన కొరకు రక్తమును కార్చాడు, ఎంతో మూల్యాన్ని చెల్లించాడు, తన ఎదుట నిందారహితులుగా నిలుపుకోవాలని ఎఫెసీలకు రాసిన పత్రికలో, కొలస్సీలకు రాసిన పత్రికలో రాశాడు. మహిమగల సంఘముగా తన ఎదుట నిందారహితులుగా నిష్కలంకులుగా నిలవబెట్టుకోవాలని ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. కనుక ప్రభు ఎదుట నిలిచే సమయం ఉన్నది మనకు. అక్కడ పోయిన తర్వాత అక్కడ నిలుస్తాము, ఇక్కడ కూడా నిలుస్తాం మనం. ఇది ప్రభు సన్నిధే. సంఘము ప్రభు సన్నిధి. ప్రభు సహవాసం ఇంతవరకు పాట పాడుకున్నాం కదా. సంఘము ఆయన మందిరములో ఏమున్నది? ఆయన మహిమ ఉన్నది. ఇలాగూ నిలిచినప్పుడు మనము ఎలా ప్రభు సన్నిధిలో నిలవగలుగుతున్నాం? కనుక దేవుని చిత్తమును ఎరిగి దేవునికి అనుకూలంగా మనము నిలవాలనేది, దేవుని కొరకు ఆయన సన్నిధిలో నిలవడానికి సిద్ధపడుతూ ఉండాలి. అక్కడైనా ఇక్కడైనా దేవుడు మనల్ని ఉంచినంత కాలము, ఏ సమయమైనా ప్రభు ఏ స్థితిలోనైనా ఏ సమయమైనా మనలను దర్శిస్తాడు. ఏ సమయమైనా మనము ఆ సన్నిధికి, ప్రభు సన్నిధికి చేరుకుంటాం. ఏ సమయమైనా ప్రభు వస్తాడు. ఈ సమయాలన్నీ మనకు తెలియవు. కనుక తెలియని సమయం కొరకు ఎప్పుడు ప్రభు వస్తాడో, ఎప్పుడు ప్రభు సన్నిధిలో నేను నిలవాలో
ఎప్పుడు ప్రభు నన్ను ఈ భూమి మీద కూడా దర్శించి అడుగుతాడో ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. అదే మనము లూకా సువార్తలో చదువుకున్న వాక్య భాగం. ఆ సిద్ధపాటుకు మనము దేవుని చిత్తమును ఎరగాలి. దేవుని చిత్త ప్రకారంగా మనము జీవించాలి. ఆ తర్వాత ఏమన్నాడు? మెలకువగా ఉండాలి అన్నాడు. మెలకువ అనేదే ప్రార్థనా జీవితం. ప్రార్థనలో మనం ఉండాలి. ప్రార్థనలో లేకపోతే శోధనలో పడిపోతాం. ప్రభు తన శిష్యులకు ఆజ్ఞాపించి ఆయన అప్పగింపబడిన రాత్రి ఏమన్నాడు? మీరు ఇక్కడుండి ప్రార్థన చేయమన్నాడు. ప్రభు కొంత ముందుకెళ్ళిపోయాడు, తాను ప్రార్థన చేస్తూ వచ్చాడు. అప్పుడు వారు నిద్రిస్తూ ఉన్నారు. అప్పుడు వారిని హెచ్చరించాడు, మీరు శోధనలో పడిపోకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అంటే ప్రార్థనా జీవితం లేకపోతే శోధనలు ఎక్కువైపోతాయి. శోధనలు ఎక్కువైతే నీ పరిశుద్ధతను నీవు కాపాడుకోలేవు. శోధనలు ఎక్కువైతే రూపాంతరమైన మనసు నీకు రాదు. ఇవన్నిటికీ ఒకదానికి ఒకటి లింక్ ఉన్నది, ఒకదానికి ఒకటి కలిసి ఉన్నాయి. ఇవి ఒకటి మనము అనుసరించకపోతే మరో దానికి ప్రమాదం మనకు. కనుక ఇవన్నిటినీ శ్రద్ధగా మనము కలిగి దేవుని సన్నిధిలో నిలబడానికి, దేవుని కొరకు నిలబడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అకస్మాత్తుగా ఆ రాత్రి దూతలు ఇద్దరు మనుషులు వెళ్ళారు సొదొమ గొమొర్రాలకు. లోతును తన భార్యను విడిపించడానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. ఈ రాత్రి ఇక్కడ ఉండమన్నారు, వారిని బలవంతం చేశారు. లేదన్నా కానీ ఉండమన్నారు. సరే ఉన్నారు. అబ్రహామునకు మాటిచ్చాడు దేవుడు. ఉన్నారు. రాత్రి ఏం జరిగింది? అక్కడ ఎంత అపవిత్రత ఉన్నది, ఎంత దౌర్జన్యం ఉన్నది. అయినా అక్కడ ఉండిపోయాడు. తెల్లవారుతూ ఉండగానే వారిని బయటికి తీసుకురావాలని అయినా వారు తడువు చేశారు, వెనుకదీశారు. ఇవన్నిటికీ ఎంత ప్రమాదం ఎదుర్కొన్నారో చూడండి. సిద్ధపడకుంటే అటువంటి ప్రమాదం ఉన్నది. వారేమైపోయారు? నశించిపోయారు. లేకపోతే వారు ఇశ్రాయేలు ప్రజలతో, అబ్రహాముతో ఆనందించేవారు. వారి వంశము కూడా ఇశ్రాయేలు వంశములో చేర్చబడకుండా ఉండాలని ద్వితీయోపదేశకాండములో మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు. 10 తరాల వరకు కూడా వారిని ఈ వంశములో చేర్చకూడదు అన్నాడు. సిద్ధపడకుండా ఉన్నవానికి అనేక దెబ్బలు తగులునని మనం ఇప్పుడు లూకా సువార్తలో చదివాము. సిద్ధపడి ఉన్నవాడు ధన్యుడు అన్నాడు. కనుక సిద్ధపడాలి, సిద్ధమైన మనస్సు కలగాలి. అంటే మనం ఇక మరణిస్తాము సిద్ధపడాలి అనేది కాదు, ఇక ప్రభు వస్తాడు సిద్ధపడాలి అనేది కాదు. ప్రభు ఎప్పుడు మనలనిగా సిద్ధంగా ఉన్నాను, చిత్తము ప్రభువా అనమన్నాడు. సమూయేలును పిలిచినప్పుడు ఏమన్నాడు? సమూయేలుకి అర్థం కాలేదు, బాలుడు గనుక ఆ స్వరాన్ని గుర్తించలేకపోయాడు. ఏలీ పిలుస్తున్నాడు అనుకున్నాడు. కనుక ఏమని జవాబు ఇవ్వమన్నాడు? మళ్ళీ ఆ స్వరము నీకు వినిపిస్తే ఏమనాలి? నీవు చిత్తము నేనున్నాను అనాలి. చిత్తము అంటే నీ ఇష్ట ప్రకారంగా నేను ఉన్నాను. అప్పుడు ప్రభు మనలను ఎప్పుడు ఏ సమయంలో ఏ విషయములో దర్శించినా ప్రభు రాకడ వరకు, ప్రభు వచ్చే వరకు, ప్రభుతో మనలను చేర్చుకునే వరకు ఎప్పుడూ సిద్ధమైన మనస్సు విశ్వాస జీవితం. అది విశ్వాస జీవితమే సిద్ధమైన మనస్సు. కనుక ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి. వారు యోర్దాను దాటాలి, ఆహారము సిద్ధపరచుకోమన్నాడు. అనుదినము ఆహారముతో పోషించేవాడే దేవుడు. మళ్ళీ ఏమన్నాడు? ఆహారమును సిద్ధపరచుకోమన్నాడు. ఈ సందర్భంలో మనకు తెలిసిన కన్యకల విషయం మనకు తెలుసు కదా. వారు కన్యకలను విషయం మనకు తెలిసినప్పుడు వారిలో ఏమున్నారు? సిద్ధపడని వారున్నారు, సిద్ధపడిన వారున్నారు. సిద్ధపడిన వారు వెళ్ళిపోయారు, సిద్ధపడని వారు విడిచిపెట్టబడ్డారు. సిద్ధపాటు లేకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి. సిద్ధపడిన వారికి ధన్యతలు ఉన్నాయి.
ఇవన్నీ మనము అప్పుడప్పుడు మళ్ళీ ప్రభు చిత్తమైతే అంశాలను బట్టి ధ్యానిస్తాం. కానీ సిద్ధపాటు అనే మనసు మనం కలిగి ఉండాలి. దేవుని చిత్తమును ఎరగడానికి మనం ప్రయాసపడాలి. దేవుని చిత్తమును ఎరిగిన తర్వాత అలాగూ జీవించడానికి మనం అప్పగించుకోవాలి. ఇలాగూ సిద్ధపడుతూ ఉండగా మనం ఎప్పుడు మెలకువతో ఉండాలి. ఏదైనా సిద్ధపరచుకొని ఉన్నామనుకోనండి, మనం మెలుకోలేకపోతే దొంగలు, అపవాది ఎత్తుకొని పోతాడు. అపవాది దొంగయే. మెలకువగా ఉండాలి. ఇప్పుడు ఏదైనా మనం సిద్ధపరచుకొని ఉన్నామనుకోనండి, మంచి అన్నము లేక మంచి పదార్థాలు ఊరిలో ఎక్కువ మటుకు ఏం చేస్తుండే వారు? జాగ్రత్త పడుతూ ఉండేవారు. ఏదైనా వండిన తర్వాత దాన్ని ఎక్కడ పెడుతుండే వాళ్ళు మీకు తెలుసా? ఉట్టిలుండే మధ్యలో వేలాడుతూ దాంట్లో పెట్టేవారు. ఎందుకు పెడుతుండేవారు చెప్పండి? పాడు చేసే పిల్లి, పాడు చేసే కుక్కలు వాటిని ఎత్తుకొని పోయేవి. సిద్ధపరిచిన వాటిని ఎత్తుకొని పోకుండా వారు మెలకువగా ఉండి ఒక సిద్ధపాటుతో ఉన్నారు వారు. మన జీవితం అలాంటిదే, సిద్ధపాటుతో ఉండాలి. అందుకే మెలకువగా ఉండి ప్రార్థనలు చేయుడు. ప్రార్థనా జీవితమే సిద్ధపాటు. కనుక ప్రియులారా, ప్రార్థనలు దేవుని చిత్తమును ఎరగడానికి దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన చిత్తమేదో దేవుడు బయలుపరుస్తాడు. మనం అనేక సార్లు కొన్ని తెలియని పరిస్థితుల్లో ఉండే ఏం చేయాలనుకుంటాం కొన్నిసార్లు. అయ్యో, ఈ కష్టము నుండి, ఈ శ్రమ నుండి, ఈ శోధన నుండి ఎలా తప్పించుకోవాలి ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఎన్నోసార్లు ఎందరికో మనలో దేవుడు వాక్యము ద్వారా మాట్లాడి ఉంటాడు. దేవుడు తన చిత్తమును, తన త్రోవను బయలుపరుస్తూ ఉంటాడు. వాగ్దానాలు అవే. వాగ్దానాలతో మనలను దేవుడు దర్శిస్తూ మనలను బలపరుస్తూ ఉంటాడు. కనుక వాక్యము ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తాడు, ప్రార్థన ద్వారా బయలుపరుస్తాడు. మనము ఆయన చిత్తము ఎరిగి రూపాంతరము పొందుట వలన ఆయన చిత్తమును మనము తెలుసుకుంటాం. ఇలాగూ ఎరిగి ప్రభు కొరకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ప్రభువా, నేను సిద్ధమే అనాలి. ఏ పనికైనా నేను సిద్ధమే, ఏ పిలుపుకైనా నేను సిద్ధమే, దేనికైనా నేను సిద్ధమే అనే మనస్సుతో మనము ప్రభు కొరకు జీవించాలనేది నేర్చుకుంటున్నాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, ఘనమైన మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీ మహాకృప చేత నేడు మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ప్రభువా నాయన నడిపించి మిమ్మల్ని ఆరాధించుటకు కృప చూపినందుకు స్తోత్రాలు. మాలో కొందరు రాలేకపోయారు, వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ దీవించి మాకు మీ వాక్య ఉపదేశాలతో మమ్మను బలపరిచి ఉన్నందుకు స్తుతిస్తున్నాం. సిద్ధపాటు అనే మాట నేడు ధ్యానించడానికి కృప చూపినావు ప్రభువా, మీకు స్తోత్రాలు. అవసరమైనవి మీ చిత్తానుసారమైన మాటలు మాకు వినిపించక హృదయంలో భద్రపరుచుకొని ఎల్లప్పుడూ మేము మీ కొరకు సిద్ధపడిన వారంగా ఉండునట్లు కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అందరినీ దీవించండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. తిరిగి తమ తమ ఇండ్లకు ప్రయాణం చేయుచుండగా క్షేమంగా నడిపించమని, మీ చిత్తమైతే మరొకసారి ఇలాగూ కలుసుకునే కృపను మాకు అనుగ్రహించండి. వారమంతా జరగవలసిన కార్యక్రమాలు, కూడికలనన్నిటినీ మీకు మహిమకరంగా జరిగించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలందరూ.